ఒక అమ్మాయికి 8 ఇయర్స్ బేబీ. ఓకే. ఆ 8 ఇయర్స్ బేబీకి బోన్ మీద క్యాన్సర్ వచ్చింది, స్పైన్లో డిటెక్ట్ అయింది. 8 ఇయర్స్ అమ్మాయి. తండ్రి ఆంకో సర్జన్, ఓ తల్లి పెథాలజిస్టు. ఓకే. అర్థమైందా? ఇద్దరు డాక్టర్ల ఫ్యామిలీలో. ఇక్కడ సార్ ఏ కంట్రీ సార్? ఇక్కడే మన ఇండియాలోనే. ఆ అమ్మాయికి ట్రీట్మెంట్ ఇస్తే డెక్స్ట్రోబిన్ అనే ఒక కిమో డ్రగ్ వేయడం వల్ల ఆ అమ్మాయికి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి కార్డియోమయోపతి వచ్చింది. అంటే ఇప్పుడు ఆ అమ్మాయి బ్యాటరీల మీద బతుకుతుంది, వీక్ అయ్యి. వాళ్ళు ఏదో నన్ను చివరి ఏదో ఒకటి చేయండి సార్ అని తల్లి నాకు ఫోన్ చేస్తే అసలు ఏం చెప్పాలి మరి నేను? ఇంకొక సంఘటన చెప్తా. లంగ్స్ ఫైబ్రోసిస్. ఒక డాక్టరు వైజాగ్ అపోలోలో డాక్టరు, వాళ్ళ తండ్రి 80 ఇయర్స్, ఆయన వచ్చి ట్రేస్ అయింది లంగ్స్ ఫైబ్రోసిస్. ఆయన ఫోన్ చేసి ఏం చేద్దాం సార్ ఇది అని. ఎందుకంటే వాళ్ళ దగ్గర చాలామంది పేషెంట్లు అందరూ ఇక్కడి నుంచి మన మెడిసిన్ తీసుకొని పోయి వాళ్ళు ఏం చేయలేమన్న పేషెంట్లు అందరూ మళ్ళీ తిరిగి టెస్ట్ల కోసం వాళ్ళ దగ్గరికి పోయినప్పుడు ఆ చేంజెస్ని వాళ్ళు ఐడెంటిఫై చేసి, నా నెంబర్లన్నీ చాలామంది దగ్గర ఉన్నాయి, ఇబ్బంది ఏం లేదు. వాళ్ళందరూ అక్కడ మొక్కవటం ఏం లేదండి, అక్కడ వాళ్ళ దగ్గర పరిష్కారం లేదు. పరిష్కారం ఉన్న దగ్గర కోరుకోవాలి. ముఖ్యం ప్రాణం, మనిషి ప్రాణం ముఖ్యం. ఇక్కడ ఇగోలు కాదు, చదువులు ఇవి కాదు. అక్కడ ఎక్కడ కూడా దేని గురించి ఇది అనేది కాదు. నేను వాళ్ళకంటే గొప్పోడినా కాదు కదా.